వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే మన దేశంలో ఉన్న అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ కి ఒకటేసారి ఎలక్షన్ జరగాలి. సో ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మన బ్యూరోక్రాట్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ క్యాంపెయిన్ మీద కాకుండా డెవలప్మెంట్ ఫోకస్ చేయడానికి ఎక్కువ టైం దొరుకుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రతి 3-4 మంత్స్ కి ఏదో ఒక స్టేట్ లో ఎలక్షన్ జరగడం వల్ల బోత్ మన పొలిటీషియన్ పిఎం లెవెల్ నుంచి పిఎంస్ సీఎంస్ అందరూ కూడా వేరే వేరే ఎలక్షన్ స్టేట్ లో క్యాంపెయిన్స్ లో పాల్గొనడం వల్ల వాళ్ళు ఆ స్టేట్ డెవలప్మెంట్ ఆ పర్టికులర్ టైంలో మిస్ అవుతున్నారు. డెవలప్మెంట్ చేయడానికి టైం దొరకట్లేదు. అండ్ దానికి తోడు ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో మనకి ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టైంలో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగకూడదు, ఎలాంటి కొత్త స్కీమ్స్ లాంచ్ చేయకూడదు, ఎలాంటి ప్రాజెక్ట్స్ లాంచ్ చేయకూడదు. సో ఇదంతా వేస్ట్ అవుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారి ఒపీనియన్ అనమాట. ఆయన స్ట్రాంగ్ గా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు 2014 నుండి. ఇప్పుడు 2023లో రామ్నాథ్ కోవింద్ గారి చైర్పర్సన్ గా ఒక బోర్డు ఫామ్ అయింది. దీని ఫ్రేమ్వర్క్ ఎలా చేయాలని చెప్పి ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ లో